హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయ కాలమున నాయనా ప్రభా, ఈ నూతన దినాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఈ ఉదయాన్నే నాయనా ప్రభా, నీ నామమును స్తుతించడానికి నాయనా మాకిచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా ఎంత గొప్ప భాగ్యము నాయనా, నిన్ను స్తుతించే భాగ్యము నాయనా, నిన్ను ఘనపరిచే భాగ్యం, నిన్ను మహిమపరిచే భాగ్యము తండ్రి నాయన మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, నువ్వు దేవతలందరికంటే పైన మహాత్యము గల మహారాజువు నాయన. సమస్త దేవతల కంటే గొప్పవాడవు నాయన. సమస్త దేవతలకు పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యం పొందిన దేవుడవు నాయన. సమస్త దేవతల కంటే పూజనీయుడవు నాయన. అధిక స్తోత్రము నందదగిన దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. ఐశ్వర్యవంతుడైన దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. భాగ్యము సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగచేయు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. ఖైదీలో నుంచబడిన తన వారిని తృణీకరించని దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. చెరసాల్లో ఉన్న వారి మూలుగులను విను దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. బంధింపబడిన వారిని విడిపించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. పడిపోవారందరినీ ఉద్ధరించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. గుండె చెదిన వారిని బాగు చేయు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. గుండె చెదిన వారి గాయములను కట్టు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. నేల నుండి దరిద్రులను లేవనెత్తు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. నలిగిన వారికి మహాదుర్గమగు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. బాధపడు వారి కోరికను విను దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. బాధింపబడి వారి పక్షమున వ్యాధ్యమాడు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. మించిన బలము గల వారి చేతి నుండి దీనులను విడిపించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. బీదలను కటాక్షించు వారిని కాపాడి బ్రతికించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. శ్రమపడు వారిని రక్షించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. గర్విష్ఠులకు విరోధి వారిని అణిచివేయ దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. నీతి క్రియలు జరిగించు బాధింపబడి వారికి న్యాయము తీర్చు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పుని బట్టి లేచి రక్షణ కలుగజేయు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. దరిద్రుల మొరాలకించు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తు దేవుడవు యేసయ్యా, మీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయన, నువ్వు ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ కలిగిన దేవుడవు నాయన. అవును తండ్రి, ఈ ఉదయ కాలమున నాయన స్తుతిస్తూ ఈ దినమును ప్రారంభిస్తున్నాగా తండ్రి నాయన, ఈ దినమంతా నాయనా ప్రభా, ఎంతమంది అయితే ఏకీవించి స్తుతిస్తున్నారో వారి కుటుంబాల్లో అవును తండ్రి నాయన ఈ దినము నాయన ఫ్రూట్ఫుల్గా ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. అవును తండ్రి, ఈ దినము స్తుతితో ప్రారంభిస్తున్నాగా అవును తండ్రి, ప్రజలు నిన్ను స్తుతించినప్పుడు భూమి దాన్ని ఫలమిచ్చునను నాయన. అవును తండ్రి నాయన, వీరు స్తుతిస్తుండగా వీరి కుటుంబము ఫలించును గాక నాయన, వీరి బిడ్డలు ఫలించుదురు గాక నాయన. అవును తండ్రి, వీరి ఫలము అధికమవును గాక. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి నాయన, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని మేము నాయన మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మేము చూస్తున్నాం కదా తండ్రి నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడును గాక నాయన. ఈ వాక్యము వెల్లడి అవుతుండగా కుటుంబాల్లో నాయనా ప్రభా అవును తండ్రి నాయన వారికి వెలుగు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యము ద్వారా
మేమందరము స్వతంత్రులుగా జీవించుదుము గాక. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు వాక్యాన్ని చూసుకుని మనందరం కూడా వాక్యం ద్వారా మనందరం కూడా ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. అక్కడితో ఆగిపోలేదు కానీ, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అంటే, ఈ వాక్యాన్ని చదువుతుండగా ఎంత మనము శ్రేష్టమైన వారం అంటే, ఎప్పుడైతే మనం యేసయ్య మాటను మనం గౌరవిస్తామో, ఆ వాక్యానికి మనము విలువిస్తామో, ఆయన చెప్పిన మాట, హల్లెలూయా, ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటాడండి. ఆయన ప్రతిరోజు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. అందుకే అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. హల్లెలూయా. ఎవరు ఆయన బిడ్డలో, ఎవరు ఆయన స్వరం వింటారో వారు ఆయన బిడ్డలు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున నా ప్రార్థన ఏంటంటే, ఆయన మాట ఎప్పుడైతే మనము వినటం ప్రారంభిస్తామో, దాని ప్రకారం జీవించటం ప్రారంభిస్తామో, ఏం జరుగుతుందంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. సో నిజంగా మనము దేవుని మాట గైకొనడానికి ఇష్టపడుతున్నామా, లేకపోతే దేవుని మాటను తృణీకరిస్తున్నామా? ఇది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఇక్కడ ఎవరు తీర్పరి లేరు, ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడు మాత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం మిమ్మల్ని తీర్పు గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడతలేదు, కానీ మనం ఆయన మాట వింటే తండ్రి కూడా ఏంటంట, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. సో ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పింది తూచా తప్పకుండా చేసేవాడండి ఆయన. హల్లెలూయా. సో మన జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని మాటను లక్ష్య పెడతామో, హల్లెలూయా, ఎప్పుడైతే దేవుని మాట వినటం గైకుంటామో, అప్పుడు కేవలము యేసయ్య మాత్రమే కాదు, తండ్రి మనతో పాటు నివాసం చేస్తాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఒక మానవుడిగా మనమున్న ఈ భూమి మీద మనతో పాటు తండ్రి నివాసం చేస్తాడంట. హల్లెలూయా. నాకు ఈరోజు ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు యోసేపు జ్ఞాపకం వచ్చాడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడైండను గనుక అతడు వర్ధిల్లును. హల్లెలూయా. నిజంగా మనకి దేవుడు మనతో పాటు నివాసము చేసుకునే విధంగా మనము యేసయ్య మాటలు వింటున్నామా? వింటమంటే కేవలం ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వింటం కాదండి. వినటం అంటే దాని అర్థం ఏంటనంటే, ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ఉండి తన బిడ్డకు, నానా కొంచెం వెళ్ళి ఈ పలానా వస్తువు తీసుకురా అంటే తీసుకొచ్చినప్పుడు విన్నట్ట, లేదా జస్ట్ చెప్తుండగా విని అక్కడితో విడిచిపెట్టడం వినినట్ట. హల్లెలూయా.
నేను మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థమైపోయినా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ, పరిశుద్ధాత్మదేవుని కార్యం ఏంటో తెలుసా అండి? మనకి ఏ రీతిగా అర్థం అవ్వాలో ఆ రీతిగా అర్థం చేసేదే పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. సో ఆయన మాట ఈ ఉదయకాలమున ఒకవేళ దేవుడు అంటే యేసయ్య ఒకవేళ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు వేళ ఆయన మాటను తృణీకరిస్తున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, మనందరితో. ఏ విషయాల్లో ఇంకా నువ్వు దేవునికి లోబడట్లేదు. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయండి. హల్లెలూయా. ఆయన మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. కేవలం మనము తండ్రిని లేదా యేసయ్యని కేవలం మన అవసరాలకి మాత్రమే వాడుకునే వారిని కాకుండా ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయమని అడుగుతున్నాము. ఒకవేళ దేవుడు మీతో, హల్లెలూయా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడేమో, నాతో గడుపు, హల్లెలూయా, నాతో సహవాసం చేయి, హల్లెలూయా, నాతో సహవాసం చేయి, నాతో గడుపు అంటే ఏంటండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యముతో గడుపుతున్నావు, వాక్యముతో నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు అంటే ఏంటి అని అర్థం? అంటే నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు ఎంత దేవునితో సహవాసము చేస్తే, అందుకే యోహాను సువార్త 15లో కూడా ఏమంటాడంటే 15:4 నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే గాని మీరు ఫలింపరు. హల్లెలూయా. సో ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నామో నువ్వు ఫలించడానికి ఈ భూమి మీద, సో ఎప్పుడు సింపుల్ అవుతుందంటే నువ్వు ఆయనతో అనుసంధానమైనప్పుడు, ఆయన వాక్యము నీలో నిలిచి ఉన్నప్పుడు. అంటాడుగా నా యందు నిలిచి ఉండండి అంటే ఏంటి? ఆయన వాక్యము మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. సో నిలిచి ఉండాలంటే కేవలము కంటతా వాక్యాలు కాదండి. కంటతా చేసిన వాక్యం నాలో ఉంది కాదు. ఆయన చెప్పినది చెప్పినట్టు చేసినప్పుడు. హల్లెలూయా. దీని 15వ అధ్యాయంలో కొంచెం ఇంకా ముందుకు వెళ్తే ఏమంటాడంటే, ఆయన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు. హల్లెలూయా. సో బహుగా ఫలించేది ఎవరు అని అంటే, ఎవరి యందు వాక్యం ఉంటుందో, ఎవరు వాక్యాన్ని చేయడానికి ఇష్టపడతారో, ఆయన మాటలు వినడానికి, హల్లెలూయా, సో వారు బహుగా ఫలిస్తారండి. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని మాట వినడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించటానికి నువ్వు ఆశపడుతూ ఇష్టపడుతున్నట్లయితే ఈరోజు ఆ వాక్యము నువ్వు నిరాశపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సో దేవుడు మనందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఏమన్నాడు ఆయన? మరొకసారి చూద్దాం. నా యందు నిలిచిండు, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న నెలల మీకేది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడను. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప ధన్యత మనకి. ఎవరి యందు ఆయన మాట నిలిచి ఉంటాడు. ఈరోజు ఒకవేళ నువ్వు వాక్యాన్ని అశ్రద్ధగా, వాక్యం చదివే విషయంలో అశ్రద్ధగా ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము ప్రారంభించు, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో
భద్రపరచుకో. హల్లెలూయా. ఇది దొరికిన వానికి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం అండి వాక్యము. హల్లెలూయా. ఆయన వాక్యములో శక్తి ఉంది. ఆయన వాక్యము ఆత్మయు జీవమైనది. దీన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఈ దినం నుంచి హల్లెలూయా. ఇంకా ఇదే అధ్యాయంలో ఏమంటాడంటే 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించింది. హల్లెలూయా. కేవలము మనము ఫలించుటకు కాదంట, మీ ఫలము నిలిచి ఉండటకు. హల్లెలూయా. దాని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడంట. సో నీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన దేవుడు, నువ్వు ఫలించాలని ఆశపడుతున్న దేవుడు, నువ్వు బహుగా ఫలించాలని ఆశపడుతున్న దేవుడు. అది ఎలా సాధ్యమంటే, ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యంని నింపుకుంటావో, వాక్యంలో నిలిచి ఉంటావో, వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటావో, మొట్టమొదట ఫలించే వ్యక్తివి నువ్వే అవుతావు. హల్లెలూయా. ఈ ఉదయకాలమున మీరందరూ కూడా వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, వాక్యాన్ని అనుదినము మీరు కేవలము ఈ డైలీ బ్రెడ్ చెప్తుండగా మీరు వినటం మాత్రమే కాకుండా, ఖచ్చితంగా మీరు కనీసము ప్రతిరోజు ఒక 5 అధ్యాయాలు మీరు ధ్యానించి, దానిలో దేవుడు నాకు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, నేను ఏ వాక్యము దేవునికి నేను లోబడాలి, ఏ వాక్యాన్ని నేను అన్వయించుకోవాలి. సో అని నువ్వు కానీ నిర్ణయం తీసుకుంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నీ ఫలము నిలిచి ఉంటుంది. నీ ఫలము ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుడి మాటలు దీవించి మీ జీవితాలు ఫలించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.